నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి మీడియా కాన్ఫరెన్స్లు చేసి ఇది ఒక ఆస్తి ఎత్తుకపోతున్నట్టు వాస్తవంగా క్వశ్చనర్లో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం, ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం, ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం, రేపు సైబర్ క్రైమ్ కాదా అసలు అడగనేలే. ఇట్లా దుష్ప్రచారం చేసి వారం 10 రోజులు మేము పక్కడబందీగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి వ్యవహారం చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది. దాని తర్వాత ప్రక్రియ జరిగినాక ఎన్నడైనా ఈ పార్టీలు ఈ సంఘాలు నేను అనేక సందర్భాల్లో మేమందరం అయ్యా ఆనాడు అఖిల పక్షాలు పెట్టి అన్ని జాయింట్ యాక్షన్లు పెట్టి కులగణన ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు చేసిన వాళ్ళు కుల సంఘాలుగా బీసీ సంఘాలుగా బీసీ మేధావులుగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి చైతన్యం చేయమని 100 సార్లు చెప్పినాం. ఆనాడు ఏదైనా జరుగుతుంది, ప్రక్రియ తప్పుపోతుంది, ఏదైనా చెప్పాల్సి ఉంటే కదా, ఏం మాట్లాడరు. అందుకే ఇలా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, మా ప్రెస్ కాన్ఫరెన్స్ మా యొక్క వివరణ గంగుల కమలాకర్కో ఇంకొకరికో కాదు. నిన్న టీఆర్ఎస్ పార్టీలా మాజీ మంత్రిగా గంగుల కమలాకర్కు ఛాన్స్ ఇస్తుంటే హైజాక్ చేసి కేటీఆర్ మాట్లాడితే నీ పార్టీలని హక్కు కాపాడుకోలేవు, నీ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ఎందుకు బయటకు పంపారు? నీ పార్టీలోని ఇలా 3 అధ్యక్షులు, పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. ధైర్యం ఉందా అని అడుగుతున్నా 10 ఏళ్లలో. అరే మీరు ఎస్కే సర్వే వేరీ శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీనా, క్యాబినెట్లనా, పబ్లిక్ డొమైన్లు ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? ఈ సదరు మంత్రి పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన అడుగు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకైతే 10 ఏళ్ళు మంత్రి చేసినవాడు 5 ఏళ్ళు చేసిన అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసినవని అడిగితే ఏం చేయమంటావా? బీసీ కమిషన్ తోట బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు అయితే బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి గ్రామ కార్యదర్శి దాకా ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జీవో నెంబర్ 18 10వ తారీఖు 10వ నెలలో ఇచ్చి మేము పెట్టుకుంటే 1,00,000 మందిని వాడుకొని 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యూనరేటర్కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి 10 మంది ఎమ్యూనరేటర్స్కి ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచారం సేకరణ చేస్తే ఇలా దాన్ని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ నేను నా అన్నదమ్ములైన నా అక్క చెల్లెలైన తెలంగాణ బీసీ నాయకులకు, తెలంగాణ బీసీ మేధావులకు పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీరు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మమ్మల్ని అడగండి. బిఫోర్ గోయింగ్ ఎడ్యుకేషన్ సామధాన భేద దండ ఉంటే దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఏమైనా తప్పు జరిగిందా అని సంప్రదించకుండా రోడ్డు ఎక్కి కాయిదాలు చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఆహ్వానిస్తా ఉన్నాం పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీకేమైనా అనుమానం ఉంటే ఈ ప్రక్రియ రాజకీయ పార్టీని విమర్శించేది కాదని ఇంకేదైనా ఉంటే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత వహిస్తాం, తలకాయ వస్తాం. మేము ముందట వట్టిగానే బట్టగాల్చి బీసీలో సమాజం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఇది 1986 నిన్న కూడా చెప్పిన సభలో మురళీధర్రావు కమిషన్ వచ్చినాడు నవ సంఘర్షణ సమితి సమసంగ్రామ పరిషత్తులో ఉద్యమించిన బిడ్డలం. ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. అటువంటి బీసీల హక్కుకు సంబంధించి శాసనసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇలా శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చే మధ్యలో మాట్లాడని వాళ్ళు అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. మీకు మీరు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. వాళ్ళందరూ రాజకీయ పార్టీలు మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు, లేకపోతే మీకు తప్పుడు సమాచారం ఇస్తుండొచ్చు. 2011 జనాభా లెక్కల తర్వాత ఏ లెక్క లేదు. 2011 జనాభా లెక్కల్లో బీసీలకు సంబంధించిన లెక్క లేదు. ఇవాళ ఆనాడు ఎస్కేఎస్ లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే 114% అవుతుంది. 100కు 114 ఎట్లా వస్తారు? కాబట్టి దయచేసి వాస్తవాలను గమనించి
నా ఉద్యమకారులు మేధావులు బీసీల కొరకు హక్కుల కోసం పోరాడే వాళ్ళందరం వెళ్తాం. భవిష్యత్తులో బీసీలకు ఈ యొక్క సర్వే ప్రకారం ఎస్ ఇలా 56% ఉంది, ఇంకా మీరు ఎక్కువ ఉన్నది అంటున్నారు. ఇట్లా ముందు 56% ముందు అసలు లేవంటే అక్కడ దాకా అరే ముందు ప్రారంభం చేద్దాందా ఈ ప్రక్రియ. ఈ యొక్క సర్వే ప్రకారంగా వచ్చినటువంటి సమాచారం కొరకు ఒక పబ్లిక్ డొమైన్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ పెట్టాలో గవర్నమెంట్కి ఒక దిశ ఇవ్వండి, ఒక మార్గదర్శకత్వం ఇవ్వండి, రిజర్వేషన్లు అడగండి. ఎస్ బరాబర్ కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారంగా మేము ప్రభుత్వం ప్రకారంగానే చట్టబద్ధంగానే ఇవ్వాలని ఆలోచన మాకు ఎక్కడ కూడా తప్పించుకొని పోయే ఆలోచన లేదు. మాకు ఇంకా ఈజీ డెఫినెట్లీ ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా రండి, తీర్మానం చేస్తాం, చట్టం చేస్తాం, ఢిల్లీకి పోదాం. ఎప్పుడైతే క్యాబ్ 50% పైన 10% ఈబీసీ ఇచ్చిరో ఇవాళ జనాభా లెక్కలు చేసిన రాష్ట్రంగా, కుల సర్వే చేసిన రాష్ట్రంగా వాస్తవాలను కేంద్రంకి ఇస్తాం. మాకెందుకు డిబేట్ గారో మీ గొంతు మా గొంతు కలపండి, అడుగుతాం రండి. బైకట్ చేసిపోతారట సర్వేలో పార్టిసిపేట్ చేయను, నీకు బైకట్ చేసే ముఖం ఎక్కడదని అడుగుతా ఉన్నా. బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాం. పార్టీల హక్కు కోసం అడిగిన రాజేందర్ బయటికి పంపినోడివి, నీ పార్టీలో ఒక పదవి ఇయ్యనోడివి, అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యనోడివి, అధికారం పోయినాక పార్టీల స్థానం ఇయ్యనోడివి, నీకు మా బీసీల గురించి అడిగే హక్కు ఎక్కడ అడుగుతున్నాం. అందుకే వాళ్ళ గురించి కంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులైన బీసీ ఉద్యమకారులను, నా బీసీ సంఘ నాయకులను మీకేదైనా తప్పిస్తే అన్న కూడా సీనియర్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు. మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన